వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అనేక విషయాల మీద ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు, అమరావతి విషయంలో కూటమి అనుసరిస్తున్నటువంటి విధానాలు, వీటిని చాలా తీవ్రంగా దుయ్యబట్టారు ఆయన. ముఖ్యంగా పదే హత్యా రాజకీయాలు, గొడ్డలి పార్టీ అంటూ వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్నారు. అసలు మీది కాదా హత్యా రాజకీయాలంటూ చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి ఆయన మాట్లాడిన దాంట్లో ముఖ్య అంశాలు: నందమూరి బాలకృష్ణ గన్తో ఇద్దరిని కాల్చారు. ఎవరిది గన్ కల్చరు? వాచ్మెన్ని బండరాయితో కొట్టారు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు. హరికృష్ణ చనిపోయినప్పుడు ఆయన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు కేటీఆర్తో బేరసారాలు ఆడారు. మామకు వెన్నుపోటు పొడిచారు. ఇంకా మల్లెల బాబ్జీ విషయంలో కానీ అవన్నీ వేళ్ళన్నీ మీ వైపే చూపిస్తాయి. రంగా గారి హత్య విషయంలో కానీ రాక్షస రాజకీయం మీద మాదే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకం కూడా రాశారు మీ యొక్క వీటి మీద. అలాగే పెంగళ దశరథం హత్య వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. కానీ మా తాతను చంపిన వాళ్ళు, అంటే రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఎప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీఎం కూడా అని చెప్పేసి అన్నారు. మరి ఎవరిది గొడ్డల పార్టీ అంటూ ఆయన విమర్శించారు. 1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఈ బిల్డింగ్లు ఉన్నా కూడా మళ్ళీ పర్మనెంట్ పేరుతో అవే కొత్తగా కొడుతున్నారు. పైగా భవన డిజైన్లకి 400 కోట్లు ఖర్చు చేశారు. 5 బిల్డింగులకి అయిన ఖర్చు 10,665 కోట్ల రూపాయలేనంటే చదరపు అడుగుకి 20,427 రూపాయలు అనేటువంటిది ఎంత ఎక్కువ దుబారా ఖర్చు. అది పాత లెక్క చూసుకుంటే అది 5,000 లోపే కదా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఫర్నిచర్, ఇంటీరియర్తో కలిపి 30,000 అయ్యేలా ఉంది మీ భవన నిర్మాణాలకి అని చెప్పేసి కూడా అన్నారు. ఇది కాదా దుబారా అన్నారు. 5 స్టార్ హంగులకు కూడా చదరపడుకి 4,500 లోపే అవుతుందని చెప్పారు. తెలంగాణలో సెక్రటేరియట్ 415 కోట్లతో ఎలా కట్టారో చూడండి అనేటువంటిది కూడా చెప్పారు. అమరావతిలో రోడ్లకి మామూలుగా సాధారణంగా కిలోమీటర్కి 24 కోట్లు అయ్యేటువంటిది అమరావతిలో 53 కోట్లు అవ్వటం అనేటువంటిది కేంద్రమే లెక్క చెప్పింది అని చెప్పేసి కూడా అన్నారు. తన వాళ్ళకి రోడ్ల పక్కన భూములు ఇచ్చుకున్నారు అమరావతిలో అని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. 50,000 ఎకరాలు సరిపోవని మళ్ళీ లాక్కుంటున్నారు. మావిగన్ అంటే చంద్రబాబుకి గుండె ఆగినంత పని అవుతోంది. ఏపీకి అసలు రాజధాని లేకుండా చేస్తున్నారు. అమరావతికి ఇప్పటిదాకా 47,387 కోట్లు అప్పు తీసుకొచ్చారు. సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఫైనల్గా చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన సాగుతోంది అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప మూడోవాడు ఎవడు ఉండడు. నిజంగా ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేసరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి? విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ కూడా పూర్తిగా మూలన పడ్డ పరిస్థితులు. ఈరోజు పరిస్థితి ఏమిటి? స్కూళ్ళల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితులు. 3వ తరగతి నుంచి టోఫుల్ మా హయాంలో తీసుకొచ్చి ఒక పీరియడ్ కింద పెడితే టోఫుల్ అనేది ఇప్పుడు తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకొస్తే అసలు ఇంగ్లీష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకొస్తే అది గాలికి వదిలేసిన పరిస్థితి. నాడు నేడుతో మేము స్కూళ్ళను బాగుపడిస్తే పూర్తిగా నాడు నేడును గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేసి ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి మా హయాంలో మేము తీసుకొస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు మళ్ళీ హెసిటేట్ చేస్తూ ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో. 8వ తరగతి పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళలో 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మంచి మేనమామల ఆ పిల్లలను మేము చదివిస్తే ఈరోజు పిల్లలను ట్యాబులకైతే దేవుడు అరుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. చదువులు ఆపేస్తా ఉన్న పరిస్థితి. స్కూళ్ళు, హాస్టళ్ళు, అంగన్వాడీల్లో ఈరోజు సరిగ్గా సరైన పౌష్టికాహారం అందక ఈరోజు పిల్లలు హాస్పిటలైజ్ అవుతూ ఉన్న పరిస్థితులు. హాస్పిటల్లో నాశనం చేసినారు. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి, పిహెచ్సిల నుంచి నాడు నేడు తీసుకొచ్చి అన్ని హాస్పిటల్స్ను రిఫార్మ్స్లో మేము చేస్తే 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యులు గవర్నమెంట్ హాస్పిటల్లో కొరత లేని పరిస్థితి మా హయాంలో ఉంటే ఈరోజు పూర్తిగా అన్ని నాశనం అయిపోయిన పరిస్థితి. 17 కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుడితే
కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు, ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయి బ్రహ్మాండంగా నడిచే పరిస్థితిలో తీసుకురావాల్సిన 17లో ఆల్రెడీ మా హయాంలోనే 3 అయిపోయినాయి. మిగిలినవన్నీ కూడా మిగిలినవి కూడా రకరకాల స్టేజ్ల్లో ఉన్నాయి. కేవలం 5,000 కోట్లు పెడితే చాలు, అది కూడా 5 ఏళ్లలో పెడితే చాలు, ఆ 17 మెడికల్ మిగిలిన 14 కూడా అందుబాటులోకి వచ్చి పిల్లలందరికీ కూడా ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికే పరిస్థితిని పక్కన పెట్టి అది అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అమరావతిలో బిల్డింగులకు గ్లాస్ కోసం, అద్దాల కోసం 2,500 కోట్లు పెట్టడానికి ముందుకు వస్తాడు. మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. నాడు నేడు స్కూళ్ళల్లో నాడు నేడు కింద స్కూళ్ళను బాగుపరచడానికి మాత్రం ఈయనకు మనసు రాదు. పూర్తిగా 0 వడ్డీ అనే పథకం తీసేసి ఆసరా, చేయూత వంటి పథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయి ఈరోజు పొదుపు సంఘాల మహిళలందరూ కూడా గ్రామీణ ఎకానమీ పూర్తిగా చిన్నాభిన్నమైపోయే పరిస్థితిలో ఉంటే యువత మహిళలకు ఇద్దరికీ ఉద్యోగాలు దొరక్క సతమతం అవుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటే, అన్ని తిరోగమనంలో ఉంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? సంతానమే సంపద, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని ఈయన అంటాడు. ఒకవైపు నేను ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉంటే దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చెప్పి ఈరోజు అన్నిటికన్నా బాధ ఏమిటంటే పిల్లలను పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తూ ఉన్న అతి దిగజారుడు రాజకీయము మాటలు. పిల్లలను పుట్టించే యంత్రాలుగా మహిళలను మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. కాదు, మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. మహిళలు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబాలు బాగుండాలని అంటే మహిళలు బాగుండాలి, వారి చిరునవ్వుతో ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మహిళలను కేవలం పిల్లలను పుట్టించే యంత్రాలుగా మాత్రమే చూడడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ ఉండదు. ఇంత దారుణమైన పాలన ఒకవైపు చంద్రబాబు చేస్తూ, మరోవైపున తన కొడుకు చేత, చంద్రబాబు నాయుడు కొడుకు ఈ మధ్యకాలంలో ఏమంటా ఉన్నాడు? బోత్ ఆర్ నాట్ ది సేమ్ అంట. బాలకృష్ణ డైలాగులు ఈయన కొడతా ఉన్నాడు. బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని పబ్లిక్ మీటింగ్స్లో ఈయన డైలాగ్ కొడతా ఉన్నాడు గవర్నెన్స్ మీద. ఈ లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అనే కొడుకు, అవునయ్యా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్. వెన్నుపోటుతో పార్టీని పెట్టి పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదరొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో గవర్నమెంట్ స్థాపించడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము 600 కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. పనులు చేసి చూపించడం మా స్టైలు, పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైలు. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర. వీటిని అన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. 5 ఏళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,73,000 కోట్ల రూపాయలు పంపించడం మా చరిత్ర. మీరు 2 ఏళ్ళు కాకతలకే మేము చేసిన అప్పు కన్నా ఎక్కువ 3,40,000 కోట్లు అప్పు చేసి
మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి మీరు చెప్పిన సూపర్ 6 సూపర్ 7ను మోసాలుగా పెట్టడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అయ్యా, తెలుసుకో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.